విలేకరు మిత్రులకు అందరికీ నమస్కారం. మేము విద్యా వైద్య పరిరక్షణ కమిటీ అని వివిధ ప్రజా సంఘాల వాళ్ళము కలిసి దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది ఏంటంటే మన తెలంగాణ లోపల అట్లా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం మొత్తం మీదట విద్యా వైద్య రంగాలు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాటి ఎందుకు దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థూల జాతీయ ఆదాయం లోపల 8% విద్యా వైద్యాల మీద ఖర్చు చేయాలని చెప్పేసి అంటే మన దేశం లోపల కనీసం 5% కూడా చేయడం లేదు. బడ్జెట్ లోపల తీసుకున్నట్టయితే అది 0.1% మాత్రమే ఉంటున్నది. అందుచేతనే ఈ విద్యా వైద్యం అన్నీ కూడా ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ విద్యా వైద్యం ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాన్ని వ్యాపారంగా మాత్రమే చూస్తారు. వ్యాపారం కాకుండా వాళ్ళకి ఏంటంటే ఇవి సేవా రంగాలు. ప్రభుత్వ రంగం లోపల ప్రభుత్వమే వీటిని నిర్వహించాల్సింది. అది ప్రభుత్వం ప్రతి బాధ్యతని సంక్షేమ రాజ్యం లోపల చెప్పినటువంటి బాధ్యతలు అన్నిటి నుంచి తప్పుకుంటున్నది. ఆఖరికి ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు కూడా అందించట్లేదు. దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసేసి మనం ఇవాళ నీళ్లు తాగాలంటే నల్లాలు మనకు పనిచేయవు. మనం ఏంటంటే బబ్బులు తీసుకొని కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆఖరికి రేపు మన ఊపిరి తీసుకోవటానికి కూడా డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి వస్తే మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇందుకోసం అని చెప్పేసి మన ప్రజలందరూ కలిసి ప్రజా సంఘాలన్నీ కలిసి విద్యా వైద్యం అవి రెండు కూడా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు. వాళ్లకు ఉచితంగా ప్రభుత్వమే విద్యా వైద్యం అందజేయాలి అని చెప్పేసి నినదించాలని, దాన్ని ఈ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అందరము పూనుకున్నాము. మీ ద్వారా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన విద్యా వైద్యము ఉచితంగా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యం లోపల అందరికీ లభించాలి అని ప్రజలందరూ ముందుకు వచ్చి పోరాడాలని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని ప్రజా సంఘాలు మాతో సహకరించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి. విద్యా వైద్య పరిరక్షణ కమిటీ పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత కీలకమైనటువంటి అంశంతో విద్యా వైద్య పరిరక్షణ కమిటీ ముందడుగు వేసింది. మనము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యా వైద్యం అనేటువంటిది అంగడి సరుకుగా మారింది, పెద్ద వ్యాపారమైంది. కార్పొరేట్ పేరుతో ఇది ఒక పెద్ద దోపిడీ వ్యవస్థగా ఏర్పడి ఒక మాఫియాగా మారిపోయింది. ఎక్కడ చూసినా విద్య పేరిట వైద్యం పేరిట కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతున్నది. దీనిపై ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడం అనేటువంటిది ప్రధాన కారణం. వీటికి అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలు, ఇందులో వాళ్ళే భాగస్వాములు ఉండడం అనేటువంటిది కూడా మరో ప్రధాన కారణం. మన నిజామాబాద్ జిల్లాను తీసుకున్నట్లయితే ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా వైద్యం అంటే పెట్టింది పేరు. నిజామాబాద్ జిల్లాలో విద్య అంటే ప్రైవేట్ కాలేజీల్లో ర్యాంకులు వచ్చేది. మధుమలంచ బోధన అనేటువంటి ఒక పేరు వింటే అద్భుతమైనటువంటి పేరు. కానీ ఇవాళ ప్రభుత్వ విద్య అనేటువంటిది కనిపించకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక మూతవేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. దీనికి కారణం అంతా కూడా ప్రభుత్వాలు విద్యను వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఇకపోతే వైద్యానికి సంబంధించి మన నిజామాబాద్ జిల్లాలో ఖలీల్వాడి అనేటువంటిది ఒక ఫేమస్ అడ్డా. దేనికి? మెడికల్ మాఫియాకు అతిపెద్ద అడ్డా. ఇవాళ రోజుకో కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వస్తున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం కాదు. నిజానికి వైద్యం అనేటువంటిది ఒక సేవా దృక్పథం. వైద్యో నారాయణో హరి అనేటువంటి గొప్పనటువంటి సూక్తిని, ఆర్య సూక్తిని వైద్యునికి అనుసంధానం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వైద్యం అంటే ఒక దోపిడీ, వైద్యం అంటే ఒక వ్యాపారము. ఈ వ్యాపార ముసుగులో ఎంత ఘోరంగా దిగజారిపోయిందంటే ఇవాళ మనం ఒక సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే ఇవాళ 2 సంవత్సరాల కాలంలో ఒక 20-30 పెద్ద ప్రైవేటు మెడికల్ కార్పొరేట్ ఆసుపత్రులు నిజామాబాద్కి వచ్చినాయి. దీని వెనుక ఏముంటుంది? ఊర్లలో ఉన్న ఆర్ఎంపీలను పిఎంపీలను ఏజెంట్గా పెట్టుకోవడము. ఇక కొత్తది ఇక ఊర్లలో ఉన్న కొద్ది పలుకుబడిన వాళ్ళని కూడా ఏజెంట్గా పెట్టుకొని వాళ్లకు 30 నుంచి 60-70% కమిషన్లు ఇస్తూ ఇవాళ రోగులను మా ఆసుపత్రికి తీసుకొచ్చే ఒక పరిస్థితి దుష్ట సంస్కృతికి మూల కారణమైంది. దీనివల్ల లేని రోగానికి వైద్యం చేస్తున్నారు. అనవసరంగా పేదవాడి డబ్బులు గుంజుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి వాడికి ప్రాణం అంటే తీపి ఉంటుంది.
ఆ ప్రాణము కోసము ఆ అప్పు చేసి ఉన్న బంగారం ఇంట్లో అమ్మి భూములు తాకట్టు పెట్టి ఆ వైద్యం కోసము ఇవాళ పేదలుగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక సంఘటనలు ఇవాళ చచ్చిపోయినాక కూడా ఆ డెడ్ బాడీని హాస్పిటల్లో పెట్టుకొని వైద్యం చేస్తున్నామనేటువంటి తప్పుడు చికిత్సలతోటి అనేక సంఘటనలు మనం నిజామాబాద్ చూస్తున్నాం. వీటన్నిటికీ మీరు కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఇక ప్రధానంగా పోతే మన నిజామాబాద్ జిల్లా ఆసుపత్రుల్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వైద్యులందరూ కూడా మన నిజామాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టారు. అక్కడ లక్షలలో ప్రభుత్వం సంబంధించి వేతనాలు తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తారు. అది ఎప్పుడు అక్కడ బయోమెట్రిక్ ఉంటుంది, కానీ బయోమెట్రిక్ ఏదో పెట్టేసి వచ్చేస్తారు, వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో సొంత హాస్పిటల్లో వైద్యం చేస్తారు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సమయంలో నీ ప్రైవేట్ హాస్పిటల్ ఇట్లా నడుపుతావు. సరే నీవు డ్యూటీ అయిన తర్వాత రాత్రులలో ఎప్పుడు చేసుకుంటే ఇబ్బంది లేదు, కానీ నువ్వు అటు ప్రభుత్వ వైద్యం ఇటు ప్రైవేట్ వైద్యంతో దోపిడీ చేస్తున్నారు. ఇవాళ మన ఖలీల్వాడికి పోతే రోగులతో కిక్కిరిసిపోయి ఉంటున్నది. ఇవాళ దీంతో పాటు ప్రతి మెడికల్లో అడ్డాలు, జనరిక్ మందులు వాడకాలు, ఇవాళ వాటితో పాటుగా స్కానింగ్లకు పోతే స్కానింగ్లో డాక్టర్కు కమిషన్ లేకుండా చిన్న మామూలుగా ఉంటా కూడా స్కానింగ్లో రాస్తాడు. మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు, ఎంఆర్ఐలు ఒక్కట ఎన్ని పరీక్షలు వచ్చినాయంటే ఇవాళ మందుల కంటే ఎక్కువ ఫీజులు అవుతున్నాయి. ఐసీలు అంటారు, అవసరం లేని దానికి ఐసీలో పెడతారు. లేని పరీక్షలు చేసుకుంటూ ఒక పేదవాడు పోతే లక్షలలో బిల్లు. ఇవాళ బతకడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోగాలు వస్తే రోగాలు వచ్చి హాస్పిటల్కి పోతే వాడు దరిద్రుడే ఇస్తున్నాడు. రోగం ఏమో రోజు తగ్గదు, కానీ వాడు ఆ బిల్లులు కట్టలేక డబ్బులు చెల్లించలేక ఇవాళ ఈ దోపిడీ నిజామాబాద్ జిల్లాలో ఇంత దారుణంగా జరుగుతున్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ యొక్క విద్య వైద్యం మీద ఒక నియంత్రణ పెట్టాలా. ఈ స్కూళ్ళలో ఈ కాలేజీల్లో ఇంతే ఫీజుల మీద నియంత్రణ ఉండాలా, వైద్య బిల్లుల మీద నియంత్రణ ఉండాలా. నీవు ఎప్పుడైతే ఆరోగ్యశ్రీకి ఎంతైతే నీకు డబ్బులు ఇస్తున్నావో, ఒక ఆపరేషన్ జరిగితే ఒక ఆరోగ్యశ్రీలో ఎంత డబ్బులు ఇస్తున్నామో అంతే డబ్బులు ఈ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము విద్యా వైద్య పరీక్షల కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.